మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. నేడు మోషే సుఖోపవాస ధ్యానములు. 40 రోజులలో 3వ రోజులోనికి అడుగు పెట్టించిన ఆదియందు ఉన్న దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమాకాండము 3వ అధ్యాయము పూర్తి పాఠము చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండములోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. జూలై 3వ తేదీ ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనము. యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆమెన్. అగ్నిచేత మండుచుండిన ఆ పొదను చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మోషే మనవలే సామాన్యుడు మరియు పశువులను కాచుకునేవాడు. మోషేను చిన్ననాడే భ్రూణహత్యల నుండి కాపాడి సంరక్షించిన దేవుడు ఫరో రాజు ఇంట పెంచినాడు, వివాహము చేసినాడు, సంతానము ఇచ్చినాడు. ఇలా కుటుంబ ధర్మం అంతటినీ ముగించిన మోషేను దేవుడు తన కార్యములు జరిగించుటకు, తన ప్రణాళికను ఇశ్రాయేలీల పట్ల నెరవేర్చుటకు, అబ్రహామునకు ఇచ్చిన వాగ్దాన భూమిని అప్పగించుటకు నిర్ణయించినాడు. అందుకే పశువులను కాయుచున్న మోషేను మోషే మోషే అని అగ్ని పొదలో నుండి మాట్లాడెను. మోషేకు అంతయు దేవుడు స్వయముగా అగ్నిలో నుండి మాట్లాడెను. అయితే మోషే తనకు తాను తగ్గించుకుని తన పిరికితనమును, తన మాట మాంద్యమును చెప్పి తప్పించుకొనుటకు ప్రయత్నించెను. కానీ యెహోవా తాను ఒప్పక మోషేను ఒప్పించెను, నాయకునిగా చేసెను, మొదటి అడుగు వేయించెను. దేవునికి మన పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని బయలుపరిచి నడిపించాలని మన ప్రార్థన నిరంతరం మొదలుపెడుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో మానవ నైజంతో మనకు ఏది అవసరమో చెప్పడం కాదు, కానీ దేవుని చిత్తం ఏమిటో అడగాలి. అట్లు అడిగేవారముగా ఉండాలి. అలనాడు మోషేకు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను బయటకు నడిపించుటకు నాయకత్వం అప్పగించిన యెహోవా మన పట్ల అటువంటి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని విశ్వసించి ప్రార్థించగలిగితే తప్పక మన పట్ల తాను చేయబోయే ఉద్దేశములను వాక్కు రూపంలోను, దర్శన రూపంలోను బయలుపరిచి ఉన్నత స్థానంలో నిలుపుతాడు. సైతాను చెరలో నుండి విడిపించి సంరక్షించి విమోచిస్తాడు. కావున మోషేతో అగ్నిపొదలో నుండి మాట్లాడిన దేవుడు నేడు మనతో కూడా మాట్లాడగలిగే అంతస్తులోనికి త్రియేక దేవుడు మనెల్లరను నిలిపి తన చిత్తము నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. కోటి సూర్యుల కాంతి అంత ప్రకాశవంతమైన దేవా, మోషే సుఖోపవాస ధ్యానములలో 3వ రోజున నిర్గమకాండములో 3వ అధ్యాయము అభ్యసించడానికి, చదవడానికి ఇచ్చిన తరుణము కోసము వందనములు చెల్లించున్నాము. ఇశ్రాయేలీల విమోచన కోసము మోషేతో అగ్నిపదలో నుండి మాట్లాడి నీ ప్రణాళికను అప్పగించిన దహించు పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ బిడ్డలమైన మా ఎడల నీ ప్రణాళికను బయలుపరచుటకు మాతో కూడా మాట్లాడి నీ చిత్తమునే నెరవేర్చమని వేడుకుంటున్నాము. బానిసత్వంలో నుండి ఇశ్రాయేలీలను విడిపించిన రీతిగా సైతాను బంధకాల నుండి, లోకపు బంధకాలలో ఉన్న మమ్ములను, మా కుటుంబములను విడుదల దయచేసి కాయమని కోరుచున్నాము. నీ గొర్రెపిల్ల రక్తంలో కడుగుబడిన వారముగా మా వ్యాధి బాధలను, శ్రమలను, కష్టముల నుండి, వాటి దాసత్వము నుండి మాకు విడుదల దయచేసి రక్షించి సురక్షితముగా నడుపమని కోరుకొనుచున్నాము. శిలువ మరణమును జయించి పునరుద్ధానుడై మా కొరకు తన రక్తము ఇచ్చి విడిపించి నీ బిడ్డలుగా జీవించగల ఆత్మీయ స్థితిలో ఉంచడానికి మోషే సుఖోపవాస ధ్యానములలో త్రియేక దేవుడు మనపై తన మేఘము ఆవరింపచేయును. నీవు ఇచ్చిన ఈ వాక్య వాగ్దానమునకు ఆనంద సంతోషములు చెల్లించుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మ దినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించును. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వింటున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు
ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముతున్నాము. ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఈ వారమంతయు నూతన యువులతో నింపి మీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించి నీ బిడ్డలముగా నీ మార్గంలో పయనించి మోషే వలె నీ మాటకు లోబడగల శక్తిని మెండుగా మాకు దయచేసి వాగ్దానములను పట్టుకునే శక్తిని దయచేయమని యేసు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము.